హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ నేను ఆనపకాయ నువ్వుల పౌడర్తో కర్రీని ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చెప్పిస్తానండి. దీనికోసం నేను ఆనపకాయ తీసుకొని దాన్ని తొక్క తీసేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా దీనికోసం గండు ఉల్లిపాయ తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను. నువ్వుల పప్పుని తీసుకున్నానండి. నువ్వుల పప్పుని ఫ్రై చేసేసి పౌడర్ చేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి తీసుకున్నాను, పచ్చిమిర్చి ఇంకా తెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇంకా దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి ఇంకా వెళ్దామండి. దీనికోసమని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోని కొంచెం పోపు ఐటమ్స్ యాడ్ చేసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నాను. ఇంగువ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే మాత్రం మీరు దాన్ని స్కిప్ చేసుకోండి, అది మీ చాయిస్ అండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, తెల్లుల్లిపాయలని యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. తెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మాత్రం నేను పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకున్నానండి. ఈ కూరలో మాత్రం ఆనియన్స్ పెద్ద ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది, మీ ఇష్టం అండి. నేనైతే మాత్రం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే ఇందులోని సాల్ట్ యాడ్ చేయాలండి. నేను ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసాను. నెక్స్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేస్తానండి, ఎందుకంటే ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ ఇంకా పసుపు, వీటన్నింటినీ బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మన ఆనియన్స్ అనేవి కుక్ అవ్వాలి. నెక్స్ట్ ఫ్రెష్ కరివేపాకు అనేది కూరల్లో ఎక్కువగా యూస్ చేయండి. హెల్త్కి కరివేపాకు అనేది చాలా మంచిదండి. ఆనపకాయతో ఇంకా చాలా ఐటమ్స్ చేయొచ్చండి. ఆనపకాయ కోఫ్తా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నేను చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం చిల్లీ పౌడర్. ఇది బాగా ఫ్రై అయింది కదండి. నెక్స్ట్ మన ఆనపకాయని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆనపకాయ. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇది కొద్దిసేపు కుక్ అవ్వాలి. ఇది కొద్దిసేపు కుక్ అయిన దాకా దీనికి క్యాప్ చేసుకుందాం, మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఎంత కుక్ అయిందో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి, కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, మిక్సీ చేసుకొని ఆ నువ్వుల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు మరీ మెత్తగా మిక్సీ చేయొద్దండి, నార్మల్గా ఒకసారి మిక్సీ చేసుకుంటే చాలు. మరీ గుండగా మాత్రం మిక్సీ చేయొద్దు, టేస్ట్గా ఉండదు, మరి ముద్దయిపోతుంది కర్రీ కూడా. నేను మామూలుగా మిక్సీ చేసుకున్నాను కచ్చా పచ్చాగా. ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలండి. ఇప్పుడే నువ్వుల పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు కుక్ అయింది కదండి, ఒకసారి చూసుకుందాం ఎట్లా ఉందో, కలుపుదాం కర్రీని. ఆయిల్ అంతా అదిగోండి బయటకు వచ్చేసింది కదా. కూర కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అంతేనండి, మన ఈజీగా తొందరగా కుక్ అయిపోయిన నువ్వులు ఆనపకాయ కర్రీ రెడీ అండి. దీన్ని ఎక్కువగా రోటీతో తింటే బాగుంటుందండి. పుల్కా రోటీతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, మీ ఇష్టం అండి. లేదంటే
రసం రైస్తో కూడా బాగుంటుంది, కానీ చపాతీతో ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి నేనైతే. చూసారా, యమ్మీ యమ్మీ. నచ్చిందా? థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.